నమస్తే. కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. పాడేరు మండలం ఐనాడ, సలుగు పంచాయతీల్లో పలు గ్రామాల్లో పర్యటించిన పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాశ విశ్వేశ్వరరాజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ముందుగా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామాల్లో ప్రజలతో మమేకమై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి విశ్వేశ్వరరాజు గ్రామస్తులకు వివరించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా నమ్మే పరిస్థితిలో లేరు. రానున్న ఎన్నికల్లో పెత్తందారులు ఎంతమంది వచ్చినా జగనన్న అడుగుజాడల్లో నడవడానికి మేము సిద్ధం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పిఎస్వి రమణ, మండల పార్టీ అధ్యక్షులు శ్రీధర్ రాంబాబు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు వనుగు బసవన్న ద్వారా స్థానిక సర్పంచ్ ఈశ్వరరావు, ఎంపీడీసీ తూర్పు ఎరయ్యమ్మ, సర్పంచులు వంతల రాంబాబు, గెమ్మెల అప్పలకొండ, కిల్లు కృష్ణ, ఎంపీటీసీలు దూసరి గంగరాజు, సీనియర్ నాయకులు కూడా సురేష్ కుమార్ తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా ఈ ఐనాడ పంచాయతీకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. గత 2019లో 5 సంవత్సరాల క్రితం మన ఐనాడ పంచాయతీకి సంబంధించి అక్కడ చీమలపాడు ఆ గ్రామాలన్నీ కూడా సందర్శించడం, ప్రతి ఇంటింటికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉందో, నవరత్నాలు, ఇవన్నీ కూడా గత ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో, ఇచ్చిన హామీలన్నీ కూడా 100కి 100% నెరవేర్చిన ఘనత అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు 600కు పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా పూర్తి